హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవి చూస్తుంటే మీకు మల్లె మొగ్గల్లాగే కనిపిస్తున్నాయి కదండి. ఇవి రియల్ మల్లె మొగ్గలు అయితే అస్సలు కాదండి. మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా మల్లె మొగ్గలని సడన్గా చూస్తే అయితే ఎవ్వరూ అసలు ఇవి మనం తయారు చేసామని గుర్తుపట్టారనమాట. దానికోసం ఇలా టిష్యూ పేపర్ని అయితే తీసుకోవాలండి. ఫస్ట్ మీకు ఒకటైతే టిష్యూ పేపర్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఒక దాంతో చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలోకి ఒక ఫోల్డింగ్ వేసుకొని ఆ మధ్యలో ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మనము 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా మనం అన్నింటినీ చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫ్లోర్ కింద తెల్లగా ఉంది కదండి, కింద వేస్తే మీకు కనిపించదు. నేను ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను. ఇలా ప్లేట్ని ముంగలికి పెట్టుకొని చూడండి, ఇక్కడ వీటన్నింటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఇందులో ఏమైనా డబల్ ఫోల్డింగ్స్ కనుక వచ్చినట్టుంటే దాన్ని మళ్ళీ కట్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే మనకి ఇలా డబల్ ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి కదా, టిష్యూ పేపర్ సరిగ్గా మడత ఉండదు కదండి. అలా అని ఇలా మనం 4 ఫోల్డింగ్స్ కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనకు డబల్ వచ్చిందని కూడా నీట్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మనకు ఎన్నైతే కావాలో అన్ని పేపర్స్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. తీసుకొని వాటన్నింటినీ ఇలాగే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. చూసారు కదండి, అన్నీ ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మల్లె మొగ్గని చేసుకోవడం కోసం ఒక టూత్పిక్ కానీ లేదా మన దగ్గర అగరత్తులు కాల్చిన తర్వాత పుల్ల మిగులుతుంది కదండి, ఆ పుల్ల అయినా పర్వాలేదనమాట. ఇక్కడ నేను అగరత్తుల పుల్లని తీసుకున్నాను. దాంతో మనం ఇలా పుల్లను మధ్యలో పెట్టుకొని ఇలా కింద ప్రెస్ చేసుకుంటూ, పైన ప్రెస్ చేయకూడదండి, కింద ప్రెస్ చేసుకుంటూ చక్కగా మల్లె మొగ్గ షేప్లో మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ చేయగానే ఒకటేసారికి షేప్ అయితే మనకు రాదు కదండి. అందుకని ఇంకొక పేపర్ని తీసుకొని మళ్ళీ ఇలా క్రాస్లో వచ్చేటట్టు చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట. మధ్యలో పుల్లను పెట్టి ఇలా క్రాస్గా వచ్చేటట్టు చూసారు కదా, ఇలా పెట్టుకొని సైడ్ల నుంచి ఇలా మనకు రావాలన్నమాట. ఇలా వస్తే మనకు మల్లె మొగ్గ షేప్ అనేది వస్తాయన్నమాట. రెక్కలు మనకి ఎలా అయితే అతుకున్నట్టు అనిపిస్తాయో ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ కూడా అలాగే రావాలన్నమాట. ఇలా మనం మధ్యలోకి పెట్టేసుకొని క్రాస్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టిన తర్వాత ఈ 2 ఎడ్జ్లను పట్టుకొని పైనుంచి నెమ్మదిగా కిందికి ఇలా అనుకొని కింద గట్టిగా నొక్కేసుకోవాలన్నమాట. పైన ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, ప్రెస్ చేస్తే మనకు షేప్ అనేది చెడిపోతుందన్నమాట. ఇలా రావాలి మనకు. చూసారు కదా, ఇలా మనము ఒక మల్లె మొగ్గకి మనం కట్ చేసుకున్న చిన్న షీట్స్ ఉన్నాయి కదా, అవి 4 షీట్స్ అయితే పడతాయన్నమాట. చూడండి, ఇలా చేసిన తర్వాత కింద చక్కగా మనము కాడను నొక్కేసుకొని తీసుకుంటే మల్లె మొగ్గ రెడీ అయిపోతుంది. చూసారు కదండి. ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి, డీటెయిల్గా అర్థం కావడం కోసం. ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టిన తర్వాత మధ్యలో టూత్పిక్ అయినా సరే అగరత్తి పుల్ల అయినా సరే పెట్టి పైనుంచి ఇలా కిందికి కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనము పైన ప్రెస్ చేయకుండా కిందనే ప్రెస్ చేయాలి. పైన మనకు మల్లె మొగ్గ షేప్లో ఉబ్బినట్టుగా రావాలి కదా, అలా. ఇప్పుడు ఇంకొక షీట్ని తీసుకొని క్రాస్లో ఇలా పెట్టుకొని ఆ ఎడ్జ్ని ఈ ఎడ్జ్ని కలుపుకొని చేతిలో పట్టుకోవాలి. ఈ సైడ్ నుండి మనం పైనుంచి నెమ్మదిగా కిందికి ఇలా అనుకుంటే మనకు పెటల్ షేప్లో అయితే వస్తుందన్నమాట. దీన్ని ఇలా చక్కగా చేతితో గట్టిగా నలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు మల్లె మొగ్గ అనేది చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఇలాగే మనము 4 షీట్స్ని చేసుకోవాలి. చూసారుగా,
ఇలా మనం చక్కగా వీటన్నింటిని రెడీ చేసుకొని తీసుకోవాలి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మనకు మల్లె మొగ్గ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత వీటికి పెయింట్ కావాలి కదండి. ఇక్కడ నేను లైట్గా ఉన్న గ్రీన్ కలర్ని తీసుకున్నాను అనమాట. ఫుల్ గ్రీన్ తీసుకోకూడదండి, అది మనకు సరిగ్గా సరిపోదనమాట. ఇలా లైట్గా ఉన్న గ్రీన్ని తీసుకోవాలి. ఫుల్ గ్రీన్ తీసుకుంటే మళ్ళీ ఎల్లో కలర్ వేసి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ప్యారెట్ గ్రీన్ కనుక తీసుకున్నట్లయితే మనకు సరిపోతుంది అనమాట. కరెక్ట్గా మనం వేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ కలపాల్సిన అవసరం ఉండకుండా. ఇలా చక్కగా మనము కాడకి చేతితో ఇలా వేసుకోవాలన్నమాట కలర్ని. మనము ఇలా పెట్టేటప్పుడు, కలర్ వేసేటప్పుడు కానీ మనము పెయింట్లో అద్దేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. మల్లె మొగ్గకి పై వరకు అంటకుండా ఇలా చక్కగా కాడకి మాత్రమే అంటేటట్టు పెట్టుకోవాలి. ఇంకోటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా చేతులకి స్ప్రెడ్ చేసుకొని ఇలా చేతుల వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా నలిపితే సరిపోతుందన్నమాట. చూసారు కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలాగే అన్నింటికి పెట్టేసుకోవాలి. ఇలా మనం అన్నింటినీ ఒక గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత మనము ఆ గిన్నెని చక్కగా ఆరబెట్టుకోవాలండి. మనకు పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే వీటిని అల్లుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా అల్లేటప్పుడు మనకు కాడ కొంచెం పెద్దదిగా అనిపిస్తే కట్ చేసుకోండి, లేకపోతే పర్లేదు అట్లే ఉంచుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ కాడ కొంచెం పెద్దగా అనిపించింది. మల్లె మొగ్గకి కాడ చిన్నగా ఉంటుంది కదా, అందుకని నేను కొంచెంగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత వీటన్నింటినీ ఇంకా మనకు రెడీ అయిపోయాయి కదా, ఒక మాలలా కట్టేసుకుందాము. మీకు ఎలా అల్లడానికి వీలైతే అలా అల్లుకోండి. చాలా బాగుంటాయి మల్లె మొగ్గలు. దూరం నుంచి చూస్తే అసలు మనం చేసామని ఎవరు కూడా గుర్తుపట్టరనమాట. మనం అల్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అల్లుకుంటే నీట్గా అనిపిస్తాయి. కొంచెం దూరం దూరంగా కాకుండా దగ్గరికి చక్కగా అల్లుకోవాలన్నమాట. చక్కగా అల్లుకుంటే బాగుంటాయి. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇవి మనకు మల్లె మొగ్గల్లాగే కనిపిస్తాయి. కాకపోతే ఏంటి అంటే మల్లె మొగ్గలంతా మెత్తగా అయితే ఉండవండి, కొంచెం స్టిఫ్గానే ఉంటాయి. మనకు ఎప్పుడు వాడిపోకుండా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు వెంబడే టక్కున పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. మనకు 1 ఇయర్ వరకు ఉంటాయి. మళ్ళీ రాగానే మనము చక్కగా వీటిని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మళ్ళీ యూస్ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు తలలో పెట్టుకోవడానికి ఇవి ఎందుకు ఇబ్బంది పడడం అనుకుంటే కనుక మామూలుగా డెకరేషన్కైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ నేనైతే ఇక్కడ మా పాప కోసమని రెడీ చేశానమాట. నాకైతే ఎలాగూ పెట్టుకోలేను కదా, ఇప్పుడు మా పాపకైనా పెడదాము అనేసి నేను ఇలా రెడీ చేశాను. మా పాపకి పెట్టి కూడా చూపిస్తానండి, లుక్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇలా నేను నార్మల్గా అయితే ఇలా పెట్టి చూపించాను అనమాట. మనం చక్కగా పిన్స్తో కనుక పెట్టినట్లయితే చాలా బాగుంటాయి అనమాట. ఇలా కూడా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.